ఇంగ్రోయింగ్ టోనెయిల్ ఆర్ గోరు చుట్టూ అంటే ఏంటంటే మీకు గోరు దగ్గర నుంచి చీము రావటం. ఇది యూజువల్గా ఎవరిలో చూస్తామంటే బొటన వేలు అంటే కాలు బొటన వేలు దగ్గర నుంచి ఎవరికైతే షూస్ వేసుకుంటా కానీ లేదా క్లోజర్ స్లిప్పర్స్ వేసుకుంటుంటే కానీ వాళ్ళకి నొప్పి వస్తుంది, అక్కడి నుంచి చీము వస్తుంది అని కంప్లైంట్ చెప్తూ ఉంటారు. అది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ మంది ఏంటంటే షూ వేసుకునే వాళ్ళల్లో పాయింటెడ్ హీల్స్ అని చెప్పి పాయింటెడ్ టిప్ అని చెప్పి ఉంటుంది. సో షూ ఏంటంటే ముందుకు వచ్చి ఇలా షార్ప్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ బొటన వేలు ఉంటుంది కదా, బొటన వేలుని షూ ఇలా కంప్రెస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు గోర్ ఏమవుతుందంటే లోపలికి గ్రో అవుతుంది. అలా లోపలికి గ్రో అయిన గోర్కి ఆ ఏరియా మధ్యలో దుమ్ము పట్టడం కానీ లేదా మట్టి జారటం వల్ల కానీ అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ రావటం వల్ల అక్కడి నుంచి చీమ వస్తుంది అండ్ పెయిన్ ఉంటుంది. సో దీని అంతటికీ రీజన్ ఏంటంటే అక్కడ ప్రెషర్ అప్లై అవ్వబడటం. సో ఈ ప్రెషర్ అప్లై అవ్వకుండా ఏం చేయాలి అంటే మీరు వాడే షూ ఉంటుంది చూసారా, ఆ షూ ఇలా పాయింటెడ్ టిప్స్ ఉన్నాయి వాడకూడదు. పాయింటెడ్ టిప్స్ ఉన్నాయి మీరు వాడినప్పుడల్లా మీకు ఈ ఇబ్బంది అనేది కామన్గా చూస్తూ ఉంటారు. అయితే వీటిలో 2 రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటి మీకు ఎక్కడి నుంచి అయితే చీమ వస్తుందో ఆ చీమ వచ్చిన ఏరియాలో ఆ గోరుని అంతవరకు కట్ చేసి తీస్తే ఆ చీమ అనేది బయటకు వచ్చేస్తుంది, ఫ్రీ అవుతుంది. రెండోది ఈ గోరు అనేది పూర్తిగా తీసేస్తాం. అది ఎప్పుడు తీస్తామంటే ఆ గోరు చుట్టూ అనేది ఏదైతే ఉందో అది బాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ బేస్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కూడా చీమ వస్తుంది అనుకోండి. అప్పుడు ఈ గోరు తీసేయటం వల్ల అదంతా బయటకు ఎక్స్పోజ్ అయ్యి చీమ అంతా క్లీన్ అయిపోయి కింద నుంచి ఇంకో గోరు అనేది వస్తుంది. సో ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మీరు ఆ షూస్ వాడచ్చా అంటే ఆ షూస్ అవాయిడ్ చేయమని చెప్తాము. నార్మల్గా ఇక్కడ ప్రెషర్ లేని షూస్ వేసుకోమని చెప్తాము. సో దీనికి చాలామందికి ఇబ్బంది పడే ఇష్యూ ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళల్లో మెయిన్గా వాటర్లో తడుపుతారు చూస్తారా కాళ్ళు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా వస్తుంది. సో ఫీట్ ఎప్పుడు డ్రైగా పెట్టుకోమని చెప్తాము.